హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చలిమిడి చేస్తున్నానండి. అందుకోసం ఇదిగోండి 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుని నీట్గా వాష్ చేసుకుని ఇదిగోండి ఇటువంటి జల్లిబుట్టలో వేసుకోవాలి. నీళ్ళని వాడిపోయిన తర్వాత ఇలా మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఈ బియ్యం అనేది 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. లేదంటారా ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవచ్చు. నేను నైట్ మొత్తం నానబెట్టానండి. ఇదిగోండి బియ్యం ఆరిపోయినాయి. ఇది చూసారా, చేతికి ఏమంటకుండా కింద పడిపోతే సరిపోతుంది. అంటే ఆరిపోయినట్టు బియ్యం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవాలండి. ఇదిగోండి ఈ తడి ఆరడానికి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదండి. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎంతవరకు ఆరాలి అంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇలా చేతిలో నుంచి ఇలా కింద పడేంత వరకు అంత ఆరితే సరిపోద్దండి. ఎందుకంటే మరీ వాటర్ లేకుండా కూడా ఉండకూడదు. నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను ఆరిన తర్వాత. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కుకోవాలండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీని మీద తడి క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చలిమిడి ప్రిపరేషన్ చూద్దామండి. ముందు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేయించుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక దాక పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాం కదా, నెయ్యి కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నేను ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వీటిని బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకుందామండి. ముందే జీడిపప్పు వేస్తే కనుక మాడిపోతాయండి. ఇదిగోండి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేయించేసుకున్న తర్వాత నెయ్యితో సహా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. పంచదార 3/4 గ్లాస్ తీసుకోవాలి. వాటరు పంచదార తడిచేంత వరకు పోసుకోవాలండి. అంటే 1/2 గ్లాసుకి తక్కువగా పడతాయి. ఇప్పుడు లేత ముద్దపాకం పట్టుకోవాలండి. ఇదిగోండి పంచదార కరిగింది కదా, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అందుట్లో లేత ముద్దపాకం కాబట్టి త్వరగా కూడా వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగా పాకాన్ని మనం కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి పాకం మనం చూసుకోవడానికి ఒక ప్లేట్లో ఇలా వాటర్ పోసుకుని ఉంచుకోవాలండి. లేత ముద్దపాకం చేతిలో జారుతూ ఉన్నట్టు ఉండాలి. ముద్ద వచ్చేలాగా పాకం పట్టుకోవాలండి. నేను చూపిస్తానండి ఆ పాకాన్ని మీకు. ఇదిగోండి ఒకసారి మనం పాకాన్ని చెక్ చేసుకున్నామండి. దగ్గర పడుతుంది కదా, మనం ఇలా వాటర్లో కొంచెం వేసుకోవాలండి. ఇంకా ముద్ద అవుతుంది కానీ ఇక ప్లేట్ కతుకుపోతుంది. అంటే కొంచెం అవ్వాలండి, ఎంతో కాదు. ఇంకా చేతికి రావట్లేదు కదా, ఎంతో టైం కాదండి, కొంచెం వచ్చేస్తుందండి పాకం. దగ్గర పడింది, లేత ముద్ద పాకమే కదండి.
ప్లేట్ నుండి ఊడి రావాలి, అలాగే చేతిలో జారాలి. ఇంకొంచెం అండి, ఇదిగోండి రావట్లేదు కదా, ఇబ్బందిగా ఉంది కొంచెం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఇది వస్తుంది చూసారా, ఇలా ముద్ద అయింది చేతిలోకి. ఇంకా సరిపోద్దండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేయాలండి. ఇప్పుడు ఒకసారి కలపాలి. ఇప్పుడు పిండి వేసుకోవాలండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం జీడిపప్పులు వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇదిగోండి దీంట్లో మనం వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి మనం ఇలా చేతితో ఉండ చేసినప్పుడు ఇలాగా చేతికి అంటుకోకుండా ఇలా వచ్చింది కదా, అంటే పిండి మనకి కరెక్ట్గా సరిపోయిందనండి. కదండి, చాలా ఈజీగా చేసుకునే సలిమిడి రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.